హాయ్ ఫ్రెండ్స్, ఏనుగు సమత లెసన్స్ మన బడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, తెలంగాణలో టెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో జరిగింది, అందరికీ తెలిసిందే. అందులో సెషన్స్ వైజ్గా తెలుగు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందో పార్ట్ 1లో కొన్ని ప్రశ్నలు సేకరించి మీ ముందుకు తేవడం జరిగింది. మరి మీరు కూడా ఎలా రాశారో ఈ ఆన్సర్స్ ద్వారా, ఈ సమాధానాల ద్వారా మీరు తెలుసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల మీ యొక్క సహకారం మాకు పూర్తిగా అందించిన వారు అవుతారు. ఈ వీడియో ఎంతోమందికి చేర్చిన వారు అవుతారు. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా 3 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఐ, ఔ అనేవి ఫ్లుతములు, వీటినే వృద్ధులు అని కూడా అంటారు. మస, చస, తతగా అనే గణాలు ఏ వృత్త పద్య లక్షణం అని అడగడం జరిగింది. అయితే మాస, జస, తతగా అనే గణాలు శార్దూలం అనే వృత్తపద్యంలో వస్తాయి. కాబట్టి దీని యొక్క సమాధానం శార్దూలం. అలాగే ఉత్పలమాల వృత్తపద్యంలో వచ్చేసి భరణ, భబ, రవ అనే గణాలు ఉంటాయి. చంపకమాలలో నజ, భజ, జజర అనే గణాలు ఉంటాయి. తర్వాత మత్తేబంలో సభరణ, మయవ అనే గణాలు ఉంటాయి. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత డుల్లు అనగా అర్థం అడిగారు. డుల్లు అనగా అర్థం వచ్చేసి చిక్కుకు పోవు లేదా పడిపోవు అనే అర్థాలు వస్తాయి. తర్వాత ప్రశ్న, ఈవి, ఈగి అనే పదాలకు పర్యాయ పదం ఏంటి అని అడిగారు. అయితే ఈవి, ఈగి అనేవి త్యాగం అనే పదానికి పర్యాయ పదాలు. దీని సమాధానం త్యాగం. తర్వాత ప్రశ్న, మీ ఇల్లు అనేది ఏ సంధి అవుతుంది అనేది అడగడం జరిగింది. మీ ఇల్లు అనేది ఎడాగమ సంధి అవుతుంది. ఎలాగంటే యా ఆగమంగా వచ్చేది సంధే ఎడాగమ సంధి. ఇక్కడ మీ ఇల్లు యా అనేది ఆగమంగా వచ్చింది. అయితే 2 అచ్చుల మధ్య సంధి కుదరనప్పుడు వాటి మధ్యలో యా అనేది ఆగమంగా రావడం ఎడాగమ సంధి అవుతుంది. మీ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు ఎడాగమ సంధి. ఇంకా ఉదాహరణలు చెప్పుకున్నట్లయితే మాయమ్మ, మా ప్లస్ అమ్మ మాయమ్మ. మేన ప్లస్ అత్త మేనయత్త. తర్వాత ప్రశ్న వచ్చేసి ఆలి అనే పదానికి వికృతి పదం అడిగారు. ఆలి అనే పదానికి వికృతి పదం వచ్చేసి ఓలి, ఓలి అవుతుంది. తర్వాత ప్రశ్న వచ్చేసి వక్త్రము అనే పదానికి అర్థం అడగడం జరిగింది. వక్త్రము అనగా ముఖము, వక్త్రము అనగా ముఖము. తర్వాత ప్రశ్న, విష్ణువు అనే పదానికి వికృతి పదం అడగడం జరిగింది. విష్ణువుకి వికృతి పదం వచ్చేసి వెన్నడు. విష్ణువుకి వికృతి పదం వెన్నడు. తర్వాత ప్రశ్న, ఔరా ప్లస్ ఔరా, ఇది ఔరౌరా అవుతుంది. ఇది ఏ సంధి అని అడగడం జరిగింది. సంధి వచ్చేసి ఆమ్రేడిత సంధి అవుతుంది. ఔరౌరా అనేది ఆమ్రేడిత సంధి. ఒక పదం 2 సార్లు పలికినప్పుడు రెండోసారి పలికిన దాన్ని ఆమ్రేడితం అంటారు. మొదటి పదం ఇక్కడ ఔరా ఉంది, రెండోసారి వచ్చిన ఔరా అనే పదాన్ని ఆమ్రేడితం అంటారు. అచ్చునకు ఆమ్రేడితం పరంగా ఉన్నప్పుడు సంధి తరచుగా అవుతుంది. అలాగే ఇంకొక సూత్రం వచ్చేసి ఆమ్రేడితం పరమ ఉన్నప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణములను ద్విరుక్త టకారం అవుతాయి. ఉదాహరణకు కడ ప్లస్ కడ, కట్టకడ. చివర ప్లస్ చివర, చిట్ట చివర. కురు, చిరు, కడు, నడు, నిడు ఇలాంటి శబ్దాలు వచ్చినప్పుడు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త టకారం వస్తుంది. ఇలా వచ్చిన శబ్దాలు ఏవైనా సరే మీకు ఆప్షన్స్లో ఆమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధి ఉందనుకోండి, అప్పుడు ద్విరుక్త టకార సంధి మాత్రమే మీరు ఎంచుకోవాలి. అది కాకుండా ఓన్లీ ఆమ్రేడిత సంధి ఉందనుకోండి, అక్కడ ద్విరుక్త టకార సంధి లేదనుకోండి, అప్పుడు మీరు ఆమ్రేడిత సంధి అని ఆప్షన్ ఎంచుకోవాలి. ద్విరుక్త టకార అన్నప్పుడు ద్వి అంటే 2 టకారాలు ట వచ్చింది. మీరు ఈ విధంగా మీరు ఈజీగా గుర్తించవచ్చు. తర్వాత ప్రశ్న వచ్చేసి త్రినేత్రుడు అనే పదం ఏ సమాసం అవుతుంది. త్రినేత్రుడు విగ్రహవాక్యం వచ్చేసి త్రి అంటే 3,
ఇక్కడ 3 కన్నులు కలవాడు అని అంటున్నాం. కలవాడు, కలది ఇలాంటివి వచ్చాయి అనుకోండి, అది బహువ్రీహి సమాసం అని మీరు. నేత్రుడు అంటే, నేత్రం అంటే కన్ను. 3 కన్నులు కలవాడు ఎవరు? శివుడు. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అది బహువ్రీహి సమాసం అవుతుంది. అసలు బహువ్రీహి సమాసం యొక్క సూత్రం ఏంటంటే, అన్యపద ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసం అని అంటారు. అంటే సమాసంలో ఉండే పదాలను కాదని వేరొక కొత్త పదాన్ని తెలియజేసే సమాసాన్నే బహువ్రీహి సమాసం అంటారు. ఉదాహరణకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, త్రినేత్రుడు అని. మూడు కన్నులు కలవాడు. త్రి అంటే 3 కన్నులు కలవాడు అని అంటున్నాం. ఎవరది 3 కన్నులు కలవాడు? శివుడు. శివుడికి ప్రాధాన్యం ఉంది ఇక్కడ. దీంట్లో 3 అనే సంఖ్య ఉన్నప్పటికీ ఇది ద్విగు సమాసం కాదు. సంఖ్య ఉందని మీరు ద్విగు సమాసం అని అనుకునేరు, కానీ అది కాదు. అయితే ఎందుకంటే ఇక్కడ సంఖ్యాపరమైన 3 కంటే శివుడికే ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ సంఖ్య కంటే ప్రాధాన్యం ఎవరు? శివుడికే ప్రాధాన్యం ఉంటుంది. ఇలా సమాసంలోని పదాల కంటే అన్యమైనది మరో అర్థం వాడడమే బహువ్రీహి సమాసం. మరికొన్ని ఉదాహరణలు చెప్పుకున్నట్లయితే, నీలవేణి ఉందనుకోండి. నీలమైన వేణి కలది ఎవరు? స్త్రీ. ఇక్కడ స్త్రీకి ప్రాధాన్యం ఉంది. తర్వాత పీతాంబరుడు ఉందనుకోండి. పసుపు పచ్చని అంబరము కలవాడు ఎవరు? విష్ణువు. ఇంతేకాకుండా మీరు కలది, కలవాడు అని ఎక్కడైతే వస్తాయో అది మీరు బహువ్రీహి సమాసం అని ఈజీగా గుర్తించవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న వచ్చేసి, దాశరథి శతకకర్త ఎవరు అని అడిగారు. దాశరథి శతకకర్త ఎవరు? కంచర్ల గోపన్న. దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న. తర్వాత ప్రశ్న వచ్చేసి, దాశరథి అనే పదానికి వ్యుత్పత్త్యర్థాన్ని అడిగారు. దాశరథి అనే పదానికి వ్యుత్పత్త్యర్థం ఏంటంటే, దశరథుని కొడుకు ఎవరు? రాముడు. దశరథుని యొక్క కొడుకు రాముడు దాశరథి. తర్వాత ప్రశ్న వచ్చేసి, చంద్రమౌళీశ్వర శతకకర్త ఎవరు అని అడిగారు. చంద్రమౌళీశ్వర శతకకర్త ఇమ్మిడి జట్టి చంద్రయ్య. చంద్ర అన్నప్పుడు చంద్ర అని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మిడి జట్టి చంద్రయ్య అన్నప్పుడు చంద్రమౌళి జట్టి చంద్రయ్య, మీరు ఈజీగా గుర్తించవచ్చు. తర్వాత ప్రశ్న వచ్చేసి, అష్టాదశ పురాణాలు రాసినవారు ఎవరు? అష్టాదశ పురాణాలు రాసినవారు వేదవ్యాసుడు. సరైన సమాధానం వేదవ్యాసుడు. తర్వాత ప్రశ్న, కర్దమం అనగా అర్థం ఏంటంటే, కర్దమం అంటే బురద, అడుసు, పంకం, వీటి యొక్క అర్థాలు ఇవి. తర్వాత విద్యాలయం సంధి. విద్యా ప్లస్ ఆలయం విద్యాలయం. సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆ ప్లస్ ఆ దీర్ఘం ఏకాదేశం అవుతుంది. తర్వాత ప్రశ్న వచ్చేసి, కంద పద్య గణాలు ఏంటి? కంద పద్యం యొక్క గణాలు. ఈ కంద పద్యం చతుర్మాత్ర గణాలు గల జాతి పద్యం. ఇది జాతి పద్యం. దీని యొక్క గణాలు వచ్చేసి నల, గగ, భజ, స. నల, గగ, భజ, స. జాతి పద్యాలు 2, ఒకటి ద్విపద, 2 కందం. తర్వాత ఉపజాతులు వచ్చేసి ఆటవెలది, తేటగీతి, సీసము, ఇవి ఉపజాతులు. తర్వాత వృత్త పద్యాలు వచ్చేసి ఉత్పలమాల, చెంపకమాల, శార్ధులము, మత్తేబము, ఇవి వృత్త పద్యాలు. తర్వాత ప్రశ్న వచ్చేసి, అబల జీవితం నవల రచించిన వారు ఎవరు అని అడగడం జరిగింది. దీన్ని రచించిన వారు పివి నరసింహారావు. ఫన్లక్షత్ కోన్ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులోనికి అబల జీవితం అనే నవలగా అనువాదం చేశారు. తర్వాత ప్రశ్న వచ్చేసి, మన సుభద్ర భద్రమాయే. మన సుభద్ర భద్రమాయే, ఇది ఏ అలంకారం అని అడగడం జరిగింది. ఇది చేకానుప్రాస అలంకారం. అయితే మన సుభద్ర, సుభద్ర అనేది ఒక అర్థము, భద్రమాయే అంటే క్షేమంగా ఉండే అనేది ఈ భద్రకి అర్థాలు వేరే. ఏ విధంగా అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వచ్చాయి. అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావటం అనేది చేకానుప్రాస అలంకారం అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. తర్వాత ప్రశ్న వచ్చేసి, మత్తేభ పద్యం యొక్క యతి స్థానం ఏమిటి అని అడగడం జరిగింది. అయితే మత్తేభం
పద్యం యొక్క యతిస్థానం వచ్చేసి 14వ అక్షరం. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేభము. ఈ నాలుగింట్లో ఉత్పలమాల 10, చెంపకమాల 11, శార్దూలము 12 వదిలేసేయాలి, ఇంకా 13, తర్వాత మత్తేభము 14. మీకు ఈజీగా ఇలా గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న వచ్చేసి శ్రీనాథునికి గల బిరుదు అనే ప్రశ్న అడగడం జరిగింది. అయితే శ్రీనాథుని యొక్క బిరుదు కవి సార్వభౌముడు. శ్రీనాథుని యొక్క బిరుదు వచ్చేసి కవి సార్వభౌముడు. ఇతడి రచనలు వచ్చేసి మరుతరా చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యం, పండితారాధ్య చరిత్ర, క్రీడాభిరామం, పల్నాటి వీర చరిత్ర మొదలైనవి శ్రీనాథుని యొక్క రచనలు. ఇవే ఫ్రెండ్స్ టెట్కి సంబంధించిన సెషన్స్ వైజ్గా మాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ తెలియజేశాను. మిగతా ప్రశ్నలు పార్ట్ 2లో మీరు చూడగలరు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.